హలో అండి. ఈ ఫ్రిడ్జ్ అయితే 1 ఇయర్ నుంచి అసలు వాడలేదు. మొత్తం ఫంగస్ వచ్చిందండి. నేను ఫంగస్ వచ్చిన వీడియో తీద్దామనుకున్నా మర్చిపోయా. ఇది క్లీన్ చేసిన తర్వాత అన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. చాలా అంటే చాలా ఫంగస్ వచ్చింది. నేను ఎలా క్లీన్ చేశానంటే కొంచెం షాంపూ తీసుకొని మనం బోల్ తోముతాం కదా స్క్రబ్బరు. ఒక మగ్గులో షాంపూ కలుపుకొని ఒక స్క్రబ్బర్ వేసుకొని ఇట్లా దీంతో అండ్ టూత్ బ్రష్‌తో మొత్తం క్లీన్ చేశానండి. ఈజీగానే వెళ్ళిపోయాయి. ఇంకెక్కడైనా మరకలు పోని ఉంటే శానిటైజర్ స్ప్రే చేస్తే ఈజీగా వెళ్ళిపోయాయండి. కానీ ఇది పెయింట్ వేశారు. పైన గోడలకు పెయింట్ వేస్తుంటే ఫ్రిడ్జ్ మీద కూడా పడింది. కానీ పోవట్లేదు. దానికి మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. కానీ మిగతా మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ పెయింట్ మరకలు మాత్రం పోలేదన్నమాట. ఫంగస్ మాత్రం మొత్తం ఇట్లా తెల్లయి ఎగ్స్ పెట్టుకునే ట్రేలో ఐస్ ట్రేలో మొత్తం తోమేసి ఆరబెట్టాను. ఇవి కూడా మొత్తము స్క్రబ్బర్తో మంచిగా తోమేశాను. మొత్తం ఎండలో ఆరబెట్టేశానండి. ఇవి మాకు గ్లాస్వి వచ్చాయండి సెల్ఫ్లో. వాటికి 4 సైడ్స్ చిన్న ప్లాస్టిక్ పెట్టాలి. ఇది చుట్టూ ఉంటుంది కదా ఆ బెల్ట్, దీనికి కూడా ఫంగస్ వచ్చింది. మొత్తం బ్రష్తో క్లీన్ చేశానండి. ఇది కూడా ఎండలో ఆరబెట్టేశాను తోమేసి రబ్బర్ని.